కీర్తన గ్రంథం 121వ సంకీర్తన 1వ వచనం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎవరండి మాట్లాడేదండి? దావీదు మహారాజా. కొండల తట్టు నా కన్నులు. రాజుకి ఎందుకండి సహాయం? దేశమే రాజుది. రాజే నలుగురికి దేశం మొత్తానికి సహాయం చేసేవాడు. కానీ అటువంటి రాజు యొక్క స్థాయిలో ఉన్నటువంటి దావీదు సైతం ఏమంటున్నాడండి? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. అంటే పాత నిబంధనలో భక్తులు ఆరాధన స్థలాలని దేంతో పోల్చుకునేవారండి? దేవుని పర్వతమైనటువంటి హోరేబు, కర్మేలు కొండ, ఇటువంటి గొప్ప గొప్ప పర్వతాలు దేవుడి యొక్క ఆలయాలుగా వాళ్ళు అనుకునేవారు కదండి. అందుకే ఏమంటున్నాడు దావీదు? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభువా? నీ నుండే నాకు సహాయం రావాలి. ఈ లోకంలో ఎవ్వరు కూడా నాకు సహాయము చేయగలరు. ఎటువంటి సహాయం చేయగలరంటే నరకంలో నన్ను నడిపించడానికి సహాయం. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా అన్నాడంటే ఈ లోకం ఎటువంటి సహాయం చేస్తుంది? ఒరే ఆకలేస్తుందిరా, ఒక 20 రూపాయలు ఇవ్వండి అంటే ఇస్తుందా? అరే మందు తాగాలని ఉంది, సిగరెట్ కాల్చాలని ఉంది అంటే నడరా మన ఇద్దరు వెళ్దాం నడదా లేదా? అంటే నరకానికి నడిపించడానికి మాత్రం ఈ లోకం ఏం చేస్తుంది? సిద్ధంగా ఉంటుంది. ఆ సహాయం చేస్తుంది. కానీ పరలోకానికి నడిపించేటువంటి సహాయం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయదు. దాన్ని గుర్తెరిగినటువంటి భక్తుడు ఏమంటారంటే నాకు నిజమైనటువంటి సహాయము నీవే, అందుకే నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను.